రామానుగ్రహం మీ వంశంలో ఎవరికైనా ఒక్కరికి కలిగిందనుకోండి, ఒక్కరు సాధించారనుకోండి, అది మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఒక 500 సంవత్సరాలకి సరిపడనంత కృప అప్పుడే వర్షిచ్చేస్తాడు ఆయన. దాన్ని నిలబెట్టుకోవడం మీ ఇష్టం, నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది రామానుగ్రహాన్ని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఇతర రామాయణాల్లో చెప్తుంటారు. ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటికి వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది. ఎందుకు అని అడిగారు. సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నానండి. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, లేకపోతే ఏదో నీకు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నాడు.